ఇప్పుడైతే మినీ తాజ్‌మహల్ నుంచి మనం భద్రమారుతి ఆలయంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఆంజనేయుడు శయన భంగిమలో దర్శనం ఇస్తాడు. ఇక్కడ ఫేమస్ అంట ఈ టెంపుల్ కూడా. ఇది కుల్దాబాద్లో ఉంది. అంటే ఔరంగాబాద్ నుండి ఒక 45-50 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. 600 సంవత్సరాల క్రితం ఇక్కడ రాజు భద్రసేనుడు. అతనికి రాముడంటే అత్యంత భక్తి. ఆ రాజు తన గౌరవార్థం శ్రావ్యమైన శ్లోకాలను పాడేవాడు. హనుమంతుడి దృష్టిని ఆకర్షించేవాడు. ఈ రాజు పాడే భక్తి గీతాలకు ఆకర్షితుడై హనుమంతుడు దయతో రాజు ముందు ప్రత్యక్షమై భవ సమాధి అని పిలువబడే ప్రశాంతమైన నిద్రభంగిమను స్వీకరించాడు. రాజు భద్రసేనుడు ఒక పాట పాడిన తర్వాత అతను తన ముందున్న సమాధిలో హనుమంతుడు ఉన్నాడని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు హనుమంతుడు తనని ఆశీర్వదించాలని కోరాడు. అలాగే రామభక్తులని కూడా ఆశీర్వదించాలని కోరాడంట. అందువల్ల భద్రమారుతి ఆలయం యొక్క ఈ కథనం ఆంజనేయ స్వామి యొక్క శాశ్వత ఉనికిని సూచిస్తుంది. जितना हो सके उतना आरती 5:30 को देते हैं। नहीं 6:30 को बुकिंग 5:30 को क्लोज करते हैं। हाँ लाइन नहीं आरती का नहीं ये येलो रखा आरती का नहीं आरती तो 9:30 का नहीं अभी उर्स चालू है 15 दिन से चालू है तो मनूर లో उर्स జరుగుతుంది ఆ టెంపుల్కి దగ్గరలో ఇవి కొన్ని కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద పూరీలు. అవైతే ఏంటి అన్ని పెట్టారు అక్కడ. ఎందుకు అంటే అవి స్వీట్ పూరీలు. ఇక్కడ ఏదో జరుగుతుందంట. అది మన సైడ్ ఉరుసు లాగా అనమాట. ఇక్కడ ఏదో పేరు చెప్పాడు, గుర్తు రావట్లేదు. మా ఆయన అయితే ఇది ఒకటి తీసుకున్నాడు టేస్ట్ చూద్దామని. లెఫ్ట్ సైడ్ పార్క్ చేసుకొని కొంచెం ముందుకెళ్తే టెంపుల్ ఉంటుంది. టెంపుల్ అయితే గూగుల్లో టెంపుల్ టైమింగ్స్ చూస్తే 12కి క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారని ఉంది. మేము 2:33 ఆ టైంలో వచ్చాము. కానీ గుడి అయితే ఓపెన్ చేసే ఉంది.